ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరబ్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమించారు. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరబ్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు. లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమించారు. ఈయన ఇప్పటి వరకు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆయన అటవీ, పర్యావరణం, టెక్నాలజీ, సైన్స్ శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అయితే జవహర్ రెడ్డి నిన్నటి వరకు కూడా చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. టీడీపీ పెద్దల నుంచి సంకేతాలు వెళ్లడంతో ఆయన సెలవుపై వెళ్లారు. అయితే జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు రావటమే కాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీతో అంటగాగటమే కాకుండా వృద్ధుల పెన్షన్లు, దీంతో పాటు బటన్ నొక్కిన పథకాలకు, జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు పోలింగ్ 2 రోజుల ముందు డబ్బులు వేయాలని చెప్పి ఆయన చూపించిన ఉత్సాహం, వీటన్నిటిపై కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా పరోక్షంగా సంకేతాలు పంపడమే కాకుండా అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వచ్చిన సమయంలో కూడా ఆయన ముభావంగా వ్యవహరించారు. టీడీపీ నేతలు పలు విషయాల్లో ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరినప్పటికీ కూడా ఆయన వినిపించుకోలేదు అని చెప్పి కూడా టీడీపీ నేతలు ఎప్పటి నుంచో కూడా ఆయన మీద ఆగ్రహంగా ఉన్నారు. ఈలోపు జవహర్ రెడ్డిపై ఉత్తరాంధ్రలో భూముల కుంభకోణానికి సంబంధించి పలు ఆరోపణలు కూడా వచ్చాయి. అక్కడ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా ఆయనపై ఆరోపణలు చేయటమే కాకుండా వీటిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రోజుకో కొత్త ఆధారాన్ని ఆయన బహిర్గతం చేస్తున్నారు. అయితే ఆయనపై లీగల్ నోటీస్ పంపుతానని జవహర్ రెడ్డి హెచ్చరించినప్పటికీ కూడా ఈ లోపు ఆయన మరికొన్ని ఆధారాలను బహిర్గతం చేశారు. దీంతో పాటు జవహర్ రెడ్డి సెలవులతో వెళ్లడంతో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా విజయానంద్ వీళ్ళిద్దరిలో ఒకరిని చీఫ్ సెక్రటరీగా నియమిస్తారు అని చెప్పి ప్రచారం జరిగింది. అయితే నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా సీనియర్ అధికారి. ఆయన ఈ నెలాఖరుతో రిటైర్ అవుతున్నారు. ఆయనకి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎక్స్టెన్షన్ కోసం కేంద్రానికి రాస్తుందా, ఆయన మరో 3 నెలలు పొడిగిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఈయన ఈ నెలాఖరు వరకే మాత్రమే ఆయనకి పదవీ కాలం ఉంది. అయితే నీరబ్ కుమార్ ప్రసాద్ ని కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించడంతో ఈ రోజు నుంచి కూడా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం జవహర్ రెడ్డి 1 రోజుల పాటు సెలవుపై వెళ్లడంతో ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాల మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ కొద్దిసేపటి క్రితం జీవో నంబర్ 1044ని జారీ చేశారు. సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శిగా ఉన్న సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా చీఫ్ సెక్రటరీ పదవి నుంచి జవహర్ రెడ్డిని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా చేసేందుకు ఆ బ్యాచ్ కి ఆయన 1990 బ్యాచ్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారి. అయితే నీరబ్ కుమార్ ప్రసాద్ మాత్రం 1987 బ్యాచ్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారి. అనేక మంది అధికారులను పక్కన పెట్టి గతంలో జగన్ జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. అంతకుముందు ఆయన సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగాను, టీటీడీ ఈఓగా కూడా పనిచేశారు. అయితే టీటీడీ ఈఓగా ఉన్న సమయంలో ఆ ధర్మారెడ్డి అక్కడికి వచ్చి ఈయన పక్కన పెట్టేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన మళ్ళీ తీసుకొచ్చి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సీఎంఓలో నియమించారు. ఆ తర్వాత ఆయనకి చీఫ్ సెక్రటరీగా కూడా ఇచ్చారు. ఎంతో మందిని పక్కన పెట్టి ఇచ్చారని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐఏఎస్ అధికారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీతో అంటగాగారు అని చెప్పి అనేక అక్రమాలకు పాల్పడ్డారు అని కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో కూడా జవహర్ రెడ్డిపై తెలుగుదేశం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సెలవుపై వెళ్లారు. 1 రోజుల పాటు సెలవు పెట్టినప్పటికీ కూడా ఆయన మళ్ళా సెక్రటేరియట్ నుంచి తిరిగి వస్తానని చెబుతూ వెళ్లిపోయారు. కానీ ఈ లోపే ప్రభుత్వం ఆయన బదిలీ చేసింది. జవహర్ రెడ్డి కూడా ఈ నెలాఖరుకు ఆయన కూడా అతి త్వరలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే జవహర్ రెడ్డిపై ఆరోపణలు చుట్టుముట్టడంతో ఈయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భావించారు. అందువల్లనే ఆయన్ను బదిలీ చేసి ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ జీవో నంబర్ 1034ను కొద్దిసేపటి క్రితం జారీ చేశారు. ఈ రోజే ఆయన నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ నెల 12వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన వెంటనే పదవి బాధ్యతలు ఈ రోజే స్వీకరిస్తారు అని చెప్పి కూడా సమాచారం అందింది. లక్ష్మీదేవి.